Hi, Namaste. This is Sandeep Kunidala. Today I am in Russia at Renek Market in Cherkis. Good evening. హాయ్ గుడ్ ఈవినింగ్. నేను మీ సందీప్ కోయిలా. ఈరోజు నేను రష్యాలో రీనెక్ మార్కెట్లో ఉన్నాను, చెర్కీస్లో. రీనెక్ మార్కెట్ రీనెక్ మార్కెట్ అంటే ఏంటంటే మనకి లోకల్గా సంతలు అలాగా లోకల్ మార్కెట్స్ ఉంటాయి కదండి. అలాగా ఇక్కడ రష్యన్ వెనకాల చూడండి, ఇక్కడ నన్ను చూసి రష్యన్స్ నవ్వుతున్నారు. కారణం ఏంటంటే మనం ఇండియన్స్ కదా, మన భాష వాళ్ళకి అర్థం కాక మనం ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాం, తెలుగులో సారీ మనం తెలుగులో మాట్లాడుతున్నాం, నేను తెలుగులో మాట్లాడుతున్నాం కదా, ఆ లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కాక వాళ్ళు నవ్వుతున్నారు నన్ను చూసి. సో ఇక్కడ లగ్జరియస్ కార్స్, మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నామని మన కార్ ఇక్కడ పార్క్ చేసుకొని, ఫ్రంట్ సైడ్ కార్ పార్కింగ్కి ప్లేస్ లేదు, బాగా మార్కెట్ రద్దీగా ఉండటం వల్ల మనం బ్యాక్ సైడ్ కార్ పార్క్ చేసుకుని బ్యాక్ సైడ్ ఫ్రూట్ మార్కెట్లో నుంచి ఎంటర్ అవుతున్నాము. చూడండి, రష్యన్స్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కొనుక్కు మనకు ఎదురొస్తున్నారు వాళ్ళు. రష్యన్స్ ఒక పద్ధతి ఎలా ఉంటుందంటే వాళ్ళు యారగెంట్ అనుకుంటామండి. వాళ్ళు యారగెంట్ కాదు, వాళ్ళు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ మంచి నేచర్, వెరీ గుడ్ ఇన్ హార్ట్. వాళ్ళ కన్నింగ్ మెంటాలిటీ కాదు, వాళ్ళు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, వాళ్ళు కమిటెడ్ కూడా. అంటే ఒక మాట మీద నిలబడ్డారంటే వాళ్ళు ఆ మాటకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఎవరు 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 అవునన్నా కాదన్నా వాళ్ళు తీసుకున్న మాటకి, వాళ్ళు కట్టుబడడానికి వాళ్ళు దానికి ప్రయారిటీ ఇస్తారు. మనం చూస్తున్నాం కదా, పుతిన్ మనకు తెలుసు కదా, పుతిన్ గారు కూడా రష్యా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో, రష్యా ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఒక మాట కట్టుబడితే ఆ మాటకు కట్టుబడి ఉంటారు. చూడండి, ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ రేట్ ఉండడానికి ట్రై చేద్దాము, చూద్దాం మనం ఫ్రూట్స్ ఎలా ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది. మేము రెగ్యులర్గా ఇక్కడ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కొంటాము. నేనైతే వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఆమె ఫ్రూట్స్ కొంటుంది, మనకి కార్ అడ్డం వచ్చింది, వెళ్తానికి దారి లేదు. ఓకే, సో ఇది మనం ఇటు నుంచి మనం బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాం అని చెప్పాం కదండి. ఇది ఫ్రూట్ మార్కెట్. టైం ఇప్పుడు ఇక్కడ 4:30 అయింది. ఇక్కడ చూడండి, ఆరెంజ్, గ్రీన్ యాపిల్, సారీ టమోటో, ఇక్కడ ఇది క్యాప్సికమ్ అండి, ఇది మెక్సికన్ క్యాప్సికమ్ అంట, రెడ్ క్యాప్సికమ్. మనలాగా వాళ్ళకి ఎండుమిరపకాయలు అయితే ఉండవు, వాళ్ళు రెడ్ క్యాప్సికమ్ వాడతారు. చూడండి, ఇక్కడ రకరకాల ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. యాపిల్, గ్రీన్ యాపిల్, రకరకాల యాపిల్స్ అయితే ఉన్నాయి. గ్రీన్ యాపిల్ కూడా ఉంది చూడండి. ఇది గ్రీన్ యాపిల్ కాదు, కొండ రేగ్గాయ, మన రేగ్గాయ అంటారు కదా, రేగ్గాయ అండి ఇది. గ్రీన్ యాపిల్ కాదు, రేగ్గాయ. ఇది యాపిల్స్ ఉన్నాయి చూడండి. మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి ఫ్రూట్ మార్కెట్లో నుంచి వెళ్తున్నాం అని చెప్పాము. ఫ్రూట్ మార్కెట్లో మనం రీనెక్ మార్కెట్లోకి ఇటు బ్యాక్ నుంచి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు మనం చూడండి, రకరకాల పండ్లు ఉన్నాయి చూడండి. అండ్ ఇక్కడ దొరికే యాపిల్ కంటే ట్వైస్ టేస్ట్ బాగుంటుందండి. మన షిమ్లా యాపిల్ కంటే కూడా రష్యా దొరికే యాపిల్ టేస్ట్ ట్వైస్ బాగుంటుంది, చాలా బాగుంటుంది, అంటే అద్భుతంగా ఉంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది. చూడండి, మనం ఫుడ్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ ఏ వస్తువు కూడా మనకి చాలా తక్కువ ప్రైసెస్ దొరుకుతాయి ఇక్కడ. అంటే లోకల్ మార్కెట్ కాబట్టి. ఇప్పుడు మన ఇండియన్ కరెన్సీ రష్యన్ రూబుల్ ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు 1 రూపాయి ఈజ్ ఈక్వల్ టు 1 రష్యన్ రూబుల్ అనమాట. 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు 1 రష్యన్ రూబుల్. ఇప్పుడు రష్యన్ కరెన్సీకి ఇండియన్ కరెన్సీకి డిఫరెన్స్ అయితే లేదండి. కాకపోతే ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే, మనము ఇక్కడ డాలర్స్ తీసుకుని అక్కడ రూబెల్స్లోకి మార్చుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఎక్స్చేంజ్ విషయంలో కొంచెం అక్కడే కొంచెం డిఫరెన్స్ వస్తుంది. అది తప్పితే మామూలుగా మనకి రూబెల్స్ దొరికితే రూబెల్స్కి ఇండియన్ రూపీస్ పెద్ద డిఫరెన్స్. మన ఇదిగోండి, ఇక్కడ మనం షూస్ చూద్దాము, బూట్లు చూద్దాం. ఇక్కడ అంటే ఇక్కడ క్రాక్స్ ఉన్నాయి కదా, ఇవి ఒరిజినల్ కాదండి, ఇది ఇమిటేటెడ్. ఇది ఇమిటేటెడ్ కూడా వీళ్ళు 750, 750 రూపీస్ చెప్తున్నారు. అదే మాట్లాడి 750 రూపీస్ ఇంకా తగ్గుతుందా అంటే ఆమె తగ్గదని చెప్తుంది. ఆమె కుదరదు, తగ్గదండి, అంతకంటే తక్కువ వచ్చే సమస్య అయితే లేదు. మీకు ఇది క్రాక్స్ ఆమె వర్జన్ అని చెప్తుంది, కానీ వర్జన్ అయితే కాదు. ఎవరి వ్యాపారాన్ని వాళ్ళు వ్యాపారంగా చేసుకుందామని చూస్తారు కదండి, అదే తప్పు కాదు. సో ఈ ఒరిజినల్ క్రాక్స్ అయితే కాదు. చూడండి, ఇక్కడ గమ్ బూట్స్ ఉన్నాయి. తర్వాత వింటర్ వేర్స్ చాలా ఉంటాయి. వింటర్ వేర్స్ రష్యాలో మెయిన్ ఏంటంటే, ఏదైనా కోల్డ్ కంట్రీలో ఎవరైనా ఏం చేస్తారంటే ఎక్కువ వింటర్ వేర్ కొనడానికి ఇష్టపడతారు. మనకంటే కూడా అక్కడ వింటర్ వేర్ చాలా క్వాలిటీ ఉంటుంది, ది బెస్ట్ ప్రైస్కి వస్తాయి. చూడండి, స్పెట్స్ ఉన్నాయి ఇక్కడ, ఇవి కూడా లోకలే. ఓకే, లోకల్ అవి మనకి అవసరం లేదు. అందుకని గమ్ బూట్స్ ఉన్నాయి చూడండి, కింద గమ్ బూట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం వచ్చేసి షూ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ గమ్ బూట్స్ ఉన్నాయని, ఇవన్నీ కూడా ఇది మ్యూల్స్ అంటే హాఫ్ షూ అంటాం కదా, మ్యూల్స్ అంటారు వాటిని. చాలా బాగుంది, కానీ అవి రష్యాలో వేసుకుని మనం తిరగలేము. అండ్ అది అఫ్కోర్స్ నా సైజు కూడా కాదు. బాగున్నాయి. ఇదిగోండి షూ, మన వింటర్ వేర్కి బాగుంటాయి. కింద ఉన్నాయి చూడండి. ఇక్కడ మోస్ట్లీ బిజినెస్ అంతా కూడా ఉమెన్ రన్ చేస్తారు, మెన్ ఎక్కువ జాబ్స్ చేస్తుంటారండి. రష్యా అనేది వెరీ
రష్యన్ లా అండ్ రష్యన్ లా అనేది ఉమెన్ ఫేవర్ లా అండి. ఉమెన్‌కి చాలా సెక్యూరిటీ ఉంటది రష్యాలో. ఏ మారుమూలకైనా వాళ్ళు ఒంటరిగా కారు వెళ్ళిపోగల సెక్యూరిటీ ఇక్కడుంది. వాళ్ళు వెళ్ళినా వాళ్ళ మీద ఒక గీత పడ్డా గానీ 2 నిమిషాల్లో దాన్ని వాళ్ళు ఉమెన్‌కి చాలా బావుంటదండి రష్యా. రష్యన్ లా ఈస్ ఫేవర్ టు వుమెన్. సెక్యూరిటీ కూడా చాలా బావుంటుంది. సో, రష్యాలో ఆడపిల్లలు భయపడాల్సింది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కంట్రీ. మన ఇండియన్ ఆడపిల్ల గాని, బయట ఆడపిల్ల గాని రష్యాలో అయితే భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే సెక్యూరిటీ బావుంటుంది. లా అంతా వుమెన్ ఫేవర్ లా. అండ్ మోర్ ఓవర్ ఫీమేల్ డొమైన్ అండ్ మెయిల్ పాపులేషన్ కంటే కూడా రష్యాలో వుమెన్ పాపులేషన్ ఎక్కువ. చాలా మంది చెప్తారు. ఇందాక మీకు నేను ఫుడ్ మార్కెట్ చూపించాను కదా! తినటానికి ఏం దొరకవని అన్నీ దొరుకుతున్నాయండి మీరు చూసారా. ఇప్పుడు ఇదొచ్చేసి మన వింటర్ వేర్ కోసము ఇదొచ్చేసి ఇప్పుడు వింటర్ వేర్ కోసం మనం జెర్కిన్ చూద్దాం. జెర్కిన్ కాస్ట్ ఇక్కడ చాలా బెస్ట్ ప్రైస్ చూడండి. ఆమె మొహం దాపెట్టుకుంటుంది. చాలా చాలా బెస్ట్ ప్రైస్‌లో మనకి జెర్కిన్స్ దొరుకుతాయి రష్యాలో. చాలా బాగుంది రష్యా. అది చాలా జెర్కిన్ బాగుంది. చాలా స్ట్రాంగ్‌గా ఉంది జెర్కిన్ ఇది. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. ఒకళ్ళు పిలుస్తున్నారండి. వాళ్ళ దగ్గర కొనమని చెప్పేసి. నేను మళ్ళీ వస్తా అని చెప్తున్నాను వాళ్ళకి. ఇదిగోండి ఇక్కడ మళ్ళీ వెజిటబుల్ మార్కెట్ ఉంది. ఇప్పుడు మన రీనెక్ మార్కెట్‌లో నుంచి మనం లోకల్ బస్ స్టాండ్ అంటే రష్యాలో చెర్కీస్‌లో లోకల్ బస్ స్టాండ్ ఉంది. ఆ లోకల్ బస్ స్టాండ్ దగ్గర నుంచే మనం వివిధ రకాల ప్లేసెస్‌కి వెళ్ళటానికి ఆ బస్ స్టాండ్ నుంచి వెళ్తామండి. ఇప్పుడు మీకు చూపిస్తాను. మనం బస్ స్టాండ్ అప్రోచ్ అవుతున్నాము. ఇదిగోండి లోకల్ బస్ స్టాండ్‌లోకి వచ్చేసాము. ఇక్కడ మనకి టెంపోస్, కార్స్, బసెస్ అన్నీ ఉంటాయి ఇక్కడ. మనకు కావాల్సిన ఆప్షన్ మనం చూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి లోకల్ బస్ స్టాండ్ అండి. ఇక్కడ రష్యా నలుమూలలు వెళ్ళడానికి ఇక్కడ నుంచి అన్ని బసెస్ ఉంటాయి. టెంపో ట్రావెల్స్ ఉంటాయి. కార్స్ ఉంటాయి. అన్ని రకాల మాధ్యమాలు అంటే అన్ని రకాల ట్రావెల్స్ మనకి ఇక్కడ నుంచి ఉంటాయి. బస్ స్టాండ్ చాలా బాగుంది. చాలా విశాలంగా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ 5:30 అయింది కాబట్టి కొంచెం రష్ తక్కువ ఉంది. జనాలు కూడా ఇంకా బస్సెస్ స్టార్ట్ కాలేదు. ఇక్కడ 7 గంటలకు స్టార్ట్ అవుతాయంట. ఇదిగోండి ఇక్కడ మనము ఎవరికైనా గిఫ్ట్స్ తీసుకెళ్ళడానికి లేకపోతే ఫుడ్ కోసం అన్నీ ఇక్కడ చుట్టూ షాప్స్ అయితే ఉన్నాయి. అదిగోండి కొంతమంది ప్యాసింజర్స్ ఎక్కుతున్నారు ట్రావెల్స్. ఇదిగోండి కొనుక్కొని వస్తారు. ఒక రష్యన్ వచ్చి నన్ను ఇండియన్ అనగానే వచ్చి నన్ను అప్రిషియేట్ చేస్తాను. రష్యన్ లవ్స్ ఇండియన్ లాట్.